బాలు గతం తెలిసినప్పటి నుంచి మీనాలో పూర్తిగా మార్పు వచ్చేసింది. తెలియని ఒక కొత్త ఉత్సాహంతో బాలుని డీల్ చేయబోతుంది. అది కూడా ఎలా అంటే బాలు ఫస్ట్ నైట్ గురించి ఏర్పాట్లు చేస్తున్నారంటూ వాళ్ళ ఫ్రెండ్‌కి కాల్ చేసి చెప్తూ ఉంటాడు. ఎలా తప్పించుకోవాలనైతే. ఓ పక్క సత్యం సంతోషపడుతూ ఉంటాడు. సంవత్సరం తిరిగేలోపు నేను తాతనయిపోతానురా! మా ఇంట్లో పిల్లల సందడి, మనవళ్ళు, మనవరాళ్ళతో ఆడుకుంటూ ఉంటానురా! అనైతే సంతోషపడుతూ ఉంటే ఇదంతా చాటుగా చేరి బాలు వింటూ ఉంటాడు. పూజారొస్తాడు. అలాగే పూలు డెకరేషన్ చేసే వాళ్ళని కూడా రమ్మని చెప్పనేది అంటూ ఉంటే, ఈ అలంకరణ పదనం అంటేనే భయమేస్తుందన్నట్టు బాలు భయపడుతూ ఉంటే వెనకాల చేరి మీనా అన్నట్టు దగ్గుతుందనమాట. చూసి భయపడిపోయి వెనక్కి పడిపోతూ ఉంటే మీనానే పట్టుకుంటుంది. ఇక కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది మీనా బాలుని. మామూలుగా బాలుని అంటూ ఉంటాడు కదా! మీనా కళ్ళలో ఏదో అయస్కాంతం ఉంది నన్ను లాగేస్తోందని. ఇక మీనా అలా చూసేసరికి బాలుగారు మెల్ట్ అయిపోతారు. ఇంకేముంది మీనాని అలానే కళ్ళల్లో కళ్ళులు పెట్టి ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఓ రకంగా చెప్పాలి అంటే మీనాని బాలుని దారిలో పెట్టే పనిలో అయితే పడిందనే చెప్పాలి. మరి నెక్స్ట్ ఏమవుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.